ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక అనారోగ్య సమస్య అనేది ఉంటున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అందరికీ అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ రోజుల్లో ఒక మనిషి 50 ఏళ్ళు బతకడమే చాలా కష్టంగా మారిపోయింది. చిన్న వయసులోనే గుండెపోటు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి. మన పెద్దలు చాలామంది ఆయుర్వేద చిట్కాలను పాటించేవాళ్ళు. కాబట్టి మన పూర్వీకులు 100 ఏళ్ళు బతికేవాళ్ళు. మీకు ఎన్ని అనారోగ్య సమస్యలు ఉన్నా సరే ఖర్చులేని ఆయుర్వేద చిట్కాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మీకు ఎప్పుడైనా నీరసంగా ఉందనిపిస్తే వెంటనే ఒక అరటిపండును తినండి. అరటిపండును తింటే వెంటనే మనకు శరీరానికి శక్తినిస్తుంది. రోజు ఒక బెల్లం ముక్కను తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. బెల్లంలో చాలా విటమిన్లు ఉంటాయి. బెల్లంలో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రోజు ఒక చిన్న బెల్లం ముక్కను తింటే మీ శరీరంలో రక్తం బాగా పెరుగుతుంది. బెండకాయను ఎక్కువగా తింటే మీ ఎముకలు దృఢంగా తయారయ్యి మీకు ఉన్న నొప్పులన్నీ తగ్గిపోతాయి. బొప్పాయి పండును తినడం వల్ల కీళ్ళ నొప్పులు కూడా తగ్గిపోతాయి. ఉదయాన్నే పరగడుపున ఒక చిన్న అల్లం ముక్కను తింటే త్వరగా ముసలితనం రాదు. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మీకు ఎప్పుడైనా బాగా తలనొప్పి వచ్చినప్పుడు వెంటనే ఒక చిన్న అల్లం ముక్కను తినండి. మీకున్న తలనొప్పి క్షణాల్లో తగ్గిపోతుంది. అలాగే ఒక్కోసారి మనకి విరోచనాలు అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఒక గ్లాసు మజ్జిగలో కొంచెం అల్లం తురుము వేసుకొని తాగితే వెంటనే విరోచనాలు తగ్గిపోతాయి. షుగర్ సమస్యతో బాధపడే వాళ్ళు బీరకాయను ఎక్కువగా తినండి. బీరకాయను ఎక్కువగా తింటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయ్యి షుగర్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇక బీపీ సమస్యలతో బాధపడే వారికి టమాటాలు బాగా పనిచేస్తాయి. బీపీ ఉన్నవారు రోజు ఒక చిన్న టమాటా ముక్కను తింటే బీపీ కంట్రోల్లో ఉంటుంది. మీకు బాగా కడుపు నొప్పి వచ్చినప్పుడు ఒక స్పూన్ వామును తినండి. వెంటనే కడుపు నొప్పి తగ్గిపోతుంది. అలాగే ఒక్కోసారి మనకు తరచూ వాంతులు అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఒక గ్లాసు నీటిలో ధనియాల పౌడర్ని వేసుకొని తాగండి. వెంటనే వాంతులు తగ్గిపోతాయి. మైదాతో తయారు చేసిన ఆహారాన్ని ఎక్కువగా తినకూడదు. మైదాన్ని ఎక్కువగా తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రతిరోజు ఉదయాన్నే 2 తులసాకులు తింటే ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. జీవితంలో మీకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే తులసాకులు తింటే జీవితంలో మీకు క్యాన్సర్ కూడా రాకుండా ఉంటుంది. కొబ్బరి కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. రోజు ఒక కొబ్బరి ముక్కను తింటే జీవితంలో మీకు గుండె సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే కొబ్బరిని తినడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. థైరాయిడ్ సమస్యలతో బాధపడిన వారు రోజు ఒక ఎండు కొబ్బరి ముక్కను తినండి. 3 రోజుల్లోనే థైరాయిడ్ తగ్గిపోతుంది. ఈ రోజుల్లో చాలామందికి తమకు తెలియకుండానే కిడ్నీలో రాళ్ళు ఏర్పడుతున్నాయి. ప్రతి 100 మందిలో 3 కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. కాబట్టి మీ కిడ్నీ సమస్యలు ఉన్నా ఇక మీదట మీ కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలన్నా నారింజను ఎక్కువగా తినండి. చిక్కుడుకాయల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చిక్కుడుకాయను ఎక్కువగా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. చిక్కుడుకాయలు తింటే తెలివితేటలు బాగా పెరుగుతాయి. త్వరగా బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు గుప్పెడు నల్ల ద్రాక్షను తినండి. నల్ల ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వలన నల్ల ద్రాక్షలు తినడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలానే భరించలేని తలనొప్పి వచ్చినప్పుడు వెంటనే కొన్ని తులసాకులను తినడం వలన క్షణాల్లో నొప్పి తగ్గిపోతుంది. అలానే త్వరగా విరోచనాలు తగ్గాలంటే ఒక గ్లాసులో కొంచెం అల్లం తురుమును వేసుకొని తాగితే వెంటనే విరోచనాలు తగ్గిపోతాయి. తోటకూర మన ఆరోగ్యానికి చాలా మంచిది. గుండె సమస్యతో బాధపడేవారు తోటకూరను ఎక్కువగా తినండి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. నెయ్యి మన ఆరోగ్యానికి చాలా మంచిది. నెయ్యి తింటే బరువు పెరుగుతారని భయపడతారు. కానీ ప్రతిరోజు 1 టీ స్పూన్ నెయ్యిని తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. పచ్చి కొబ్బరి బెల్లంతో లడ్డూని తయారు చేసి రోజుకు 1 చొప్పున తినాలి. రక్తం అధికంగా తయారవుతుంది. శరీరానికి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ వ్యాధి నుంచి బయటపడవచ్చు. చికెన్, మటన్లకు సమానమైన పోషకాలు బొబ్బర్లు గింజల్లో ఉంటాయి. నాన్ వెజ్ తినని వారు రోజు బొబ్బర్లు నానబెట్టి మొలకెత్తించి తింటుంటే ఎన్నో పోషకాలు లభిస్తాయి. శరీరానికి ప్రోటీన్లు సమృద్ధిగా అంది ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడైనా మీకు జ్వరం వచ్చినప్పుడు వెంటనే జ్వరం తగ్గిపోవాలంటే గోరువెచ్చని పాలలో మిరియాల పౌడర్ని వేసుకొని తాగితే వెంటనే జ్వరం తగ్గిపోతుంది. ఇక విపరీతమైన పంటి నొప్పితో ఇబ్బంది పడేవారు ఒక లవంగాన్ని పంటి కింద పెట్టుకోండి. పంటి నొప్పి సమస్యలు తగ్గిపోతాయి. నడుము నొప్పి అలాగే కీళ్ళ నొప్పులతో బాధపడేవారు గోరువెచ్చని కొబ్బరి నూనెలో కొంచెం కర్పూరం పొడిని కలిపి నొప్పి ఉన్న చోట మర్దన చేస్తే నడుము నొప్పి సమస్యలు తగ్గిపోతాయి. ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక చిన్న అల్లం ముక్కను తినండి. ఎసిడిటీ సమస్యలు తగ్గిపోతాయి. ప్రతిరోజు ఒక చిన్న బెల్లం ముక్కను తింటే శరీరంలో రక్తం బాగా పెరుగుతుంది. కాబట్టి శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు ఎక్కువగా బెల్లాన్ని తినండి. ఇక ధనియాల్లో పుష్కలంగా విటమిన్స్ ఉంటాయి. ప్రతిరోజు కొన్ని ధనియాలను తింటే గ్యాస్ సమస్యలు రావు. అలాగే కడుపులో నులిపురుగులు ఉన్నవారు పచ్చి వెల్లుల్లిని తినడం వల్ల కడుపులో ఉన్న నులిపురుగులు నశిస్తాయి.
ప్రతిరోజు ఉదయాన్నే వెల్లుల్లి తింటే మీ శరీరంలో ఉన్న చెడు కొవ్వు కరిగిపోతుంది. త్వరగా బరువు తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. సాయంత్రం సమయంలో చిరుతిండ్లు తినే వారికి ఒక చిలగడ దుంప పెట్టి చూడండి. ఇది ఆహారం తక్కువగా తినేలా చేస్తుంది, బరువును తగ్గిస్తుంది, షుగర్, కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. రాజ్మా గింజలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి. ప్రోటీన్ సమృద్ధిగా లభిస్తుంది, కండరాల నిర్మాణం జరుగుతుంది, షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి, శరీరం మెటబాలిజం మెరుగుపడుతుంది, కొవ్వు కరుగుతుంది, అధిక బరువు తగ్గుతారు. తులసాకుల్లో ఎన్నో ఔషధాలు ఉంటాయి కాబట్టి ప్రతి వారానికి ఒకసారి కొన్ని తులసాకులు తినండి. జీవితంలో క్యాన్సర్ వ్యాధులు రాకుండా ఉంటాయి. శరీరానికి ఇమ్యూనిటీ పవర్ లభిస్తుంది. షుగర్ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు 10 కరివేపాకులను తినండి. డయాబెటీస్ అదుపులో ఉంటుంది. బియ్యాన్ని కడిగే నీటిని కొద్దిగా కలకండకు కలిపి రోజుకి 2 సార్లు 30 ml మోతాదులో తాగాలి. నోటిపూత తగ్గుతుంది. స్నానం చేసే నీటిలో నిమ్మరసం కలిపి స్నానం చేస్తే చెమట వాసన రాదు. అల్లంతో తయారు చేసిన టీ తాగడం వల్ల శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. శ్వాసకోశ వ్యవస్థలో ఉండే ఇన్ఫెక్షన్ తగ్గుముఖం పడుతుంది. కొద్దిగా వెనిగర్ని తీసుకొని దాన్ని నీళ్ళలో కలిపి జుట్టుకు పట్టేలా రాయాలి. 30 నిమిషాల పాటు ఉంచి తలస్నానం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల చుండ్రు తగ్గుతుంది. ప్రతిరోజు బాగా పండిన బొప్పాయిని తినడం వలన, బొప్పాయి ఆకుల రసాన్ని తాగడం వలన మన శరీరంలో ప్లేట్లెట్ సంఖ్యను పెంచుకోవచ్చు. ఒక గ్లాసు నీటిలో 1 టీ స్పూన్ యాలకుల పొడిని కలిపి నీటిని పడుకునే ముందు తాగడం వల్ల నిద్ర బాగా పడుతుంది. పెరుగు, డార్క్ చాక్లెట్స్, చియా విత్తనాలను, అవకాడో, అరటిపండ్లలో, ఆలుగడ్డల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఈ ఆహారాలను రాత్రిపూట తింటే కాలి పిక్కలు పట్టుకోకుండా చూసుకోవచ్చు. రోజు క్యారెట్, బీట్రూట్తో తయారు చేసిన జ్యూస్ని తాగుతూ ఉంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. నిమ్మరసంలో పుష్కలంగా విటమిన్ సి ఉంటుంది. ప్రతిరోజు గ్లాసు నిమ్మరసం తాగితే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. మనలో చాలామందికి పెదాలు నల్లగా ఉంటాయి. మీ పెదాలు నల్లగా కాకుండా ఎర్రగా మారాలంటే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు కొబ్బరి నూనెతో పెదాలను మర్దన చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ పెదాలు గులాబీ రంగులోకి మారుతాయి. నెయ్యి తింటే బరువు పెరుగుతారని చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ ప్రతిరోజు 1 స్పూన్ నెయ్యిని తింటే చర్మం కాంతివంతంగా ఉంటుంది. ఇలా చేయడం వలన ముఖం పైన ముడతలు తొలగిపోతాయి. తెల్ల జుట్టు ఉన్నవారు కొబ్బరి నూనెలో కొంచెం నిమ్మరసం కలిపి ప్రతిరోజు తలకి మర్దన చేయండి. ఇలా చేస్తే 10 రోజుల్లోనే తెల్ల జుట్టు నల్లగా మారిపోతుంది. ఇక ముఖం పైన పింపుల్స్ ఉన్నవారు ప్రతిరోజు నిద్రపోయే ముందు ముఖానికి తేనె రాసి ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారం రోజులు ఈ చిట్కాని పాటించండి. ముఖం పైన ఉన్న పింపుల్స్ తొలగిపోతాయి. ఇక మనలో కొంతమందికి శరీరం మొత్తం తెల్లగా ఉన్న మెడ దగ్గర మాత్రం నల్లగా ఉంటుంది. అలా మెడ నల్లగా ఉన్నవారు ఏం చేయాలంటే బియ్య పిండిలో కొంచెం చక్కెరను కలిపి మెడపైన బాగా రుద్దండి. ఇలా చేయడం వలన నల్లగా ఉన్న మెడ భాగం తెల్లగా మారుతుంది. మనలో చాలామందికి చుండ్రు సమస్యలు ఉంటాయి. చుండ్రు సమస్యలతో బాధపడేవారు కొన్ని వేపాకులు నీటిలో బాగా మరిగించి తర్వాత ఆ వేపాకు నీటిని చల్లారాక ఆ నీటితో తలపైన వేయండి. మీకు వెంటనే చుండ్రు తగ్గిపోతుంది. మనలో చాలామంది కళ్ళ కింద నల్లటి మచ్చలు ఉంటాయి. ఇలా నల్లటి మచ్చలు ఉన్నవారు కళ్ళ కింద వేపాకు ముద్దను కళ్ళ కింద మచ్చలకు రాయండి. ఇలా నల్లటి మచ్చలు ఉన్నవారు కళ్ళ కింద వేపాకు పేస్ట్ని అప్లై చేస్తే అవి తగ్గిపోతాయి. వారానికి సమయానికి నెలసరి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. నెలసరి సమయానికి రావాలి అంటే బొప్పాయి పండుని ఎక్కువగా తినండి. తినడం వల్ల నెలసరి కరెక్ట్గా సమయానికి వస్తుంది. కొంతమంది స్త్రీలకు నెలసరి వచ్చిన సమయంలో కడుపు నొప్పి ఎక్కువగా ఉంటుంది. అలాగే చాలా ఎక్కువగా రక్తస్రావం అవుతూ ఉంటుంది. అలాంటి వారు నెలసరి సమయంలో నిమ్మరసాన్ని తాగండి. నిమ్మరసం తాగడం వల్ల కడుపు నొప్పి తగ్గి రక్తస్రావం తగ్గుతుంది. అలాగే బియ్యం కడిగిన నీటిలో ఎన్నో విటమిన్లు ఉన్నాయి కాబట్టి వారానికి ఒకసారి బియ్యం కడిగిన నీటితో తలస్నానం చేయండి. అలా బియ్యం కడిగిన నీటితో తలస్నానం చేయడం వల్ల జుట్టు రాలకుండా ఉంటుంది. ఒత్తుగా జుట్టు పెరుగుతుంది. ఈ రోజుల్లో చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. అధిక బరువుతో బాధపడేవారు నీటిలో మెంతులు నానబెట్టి ఆ నీటిని ప్రతిరోజు తాగండి. ఈ నీటిని ప్రతిరోజు పరగడుపున తాగడం వలన త్వరగా బరువు తగ్గుతారు. ముఖంపై మచ్చలు కూడా తొలగిపోయి మీ ముఖం తెల్లగా కనబడాలి అంటే కనుక వారానికి 2 సార్లు తులసాకుల పేస్ట్ను ముఖానికి పట్టించండి. ఇక కొంతమందికి పాదాలకు పగుళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు పగుళ్ళకు కొబ్బరి నూనె రాసుకోండి. ఇక మీ పాదాల పగుళ్ళు తగ్గిపోతాయి. మనలో కొంతమందికి ముఖం చాలా జిడ్డుగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ముఖం పైన జిడ్డు తొలగిపోవాలి అంటే నిమ్మరసంలో చిటికెడు పసుపు వేసి అది ముఖానికి రాసుకోండి. జిడ్డు తగ్గి మీ ముఖం కాంతివంతంగా మారుతుంది. ఇక జుట్టు బాగా మెరిసిపోవాలి అంటే కోడిగుడ్డు సొనలో అరటిపండును వేసి వాటిని కలిపి తల వెంట్రుకలకు పట్టించండి. వెంట్రుకలు చాలా మృదువుగా మెరిసిపోతాయి.
రాత్రి సమయంలో కొంతమందికి గురక పెడుతూ ఉంటారు. దానివలన పక్కన ఉన్న వాళ్ళకి నిద్ర పట్టదు. ఇలా గురక పెట్టేవారు ఎడమ వైపు తిరిగి పడుకోండి. మీకు గురక అనేది తగ్గుతుంది. గుండె జబ్బులు అలానే క్యాన్సర్ వంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే కనుక రాగి చెంబులో నీళ్ళని తాగండి. దీనివలన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. రాగి పాత్రలో నీళ్ళు తాగడం వల్ల మీకు మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.